మనం ఈరోజు మసాలా పన్నీర్ దోశ చేసుకుందాం. 3 గ్లాసుల బియ్యంకి 1 గ్లాస్ మినపప్పు వేసి 2 గంటలు నానబెట్టుకొని పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా ముందు రోజే చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి, ఉడికించిన ఆలు, ఉప్పు, పసుపు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, పండుమిర్చి పేస్ట్, పన్నీర్, ఆనియన్, క్యారెట్, బటర్. ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు, పల్లీలు వేసుకోవాలి. ఈ వర్షాకాలంలో పల్లీలు తొందరగా పాడవుతుంటాయి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అవి వేగుతుండగా ధనియాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అది చల్లబడేంత వరకు మనం మసాలా రెడీ చేసుకుందాం. ఉడికించి పొట్టు తీసిన ఆలులో ఉప్పు, పసుపు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి మెత్తగా నలిపేసుకోవాలి. ఇప్పుడు తాలింపు చేసుకుందాం. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేయించిన పల్లీలోకి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుందాం. చట్నీ రెడీ. ఒక చిన్న ఆనియన్కి 2 వైపులా కట్ చేసి ఫోర్క్ని ఇలా గుచ్చుకుంటే ఆయిల్ రాసుకోవడానికి ప్రెస్ చేయండి. పెనం వేడైన తర్వాత నీళ్లు చల్లి తుడుచుకుంటే పెనం వేడి ఈక్వల్గా ఉంటుంది. ఆయిల్ రాసుకొని దోశ వేసుకొని ఫస్ట్ చట్నీ, ఆలు, రెడ్ చిల్లీ పేస్ట్, బటర్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకొని మనం దోశ పిండిలో మైదా యాడ్ చేసుకున్నాం కదా, దానివల్ల దోశ క్రిస్పీగా వస్తుంది. ఆనియన్స్, క్యారెట్, పన్నీర్, కరివేపాకు,
కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది కొంచెం గోలాలి. గోలిన తర్వాత తీసేసుకుంటే మన పన్నీర్ మసాలా దోశ రెడీ.